చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. సగమా ఒక ప్రాంతంలో దేవుడు ఉండమని చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని కదలకుండా ఇస్సాకు ఉండిపోతాడు. దేవుడు ఒక చోట ఉండమంటే ఎందుకని నువ్వు కదిలిపోతున్నావు? ఎవదో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకని కదిలిపోతున్నావు? ఎవరో చెప్పిన మాటలు విని కదిలిపోతున్నావా? దేవుడు కదా నీకు చెప్తున్నాడు, ఉండు, ఆ ఉద్యోగులు ఉండు, ఆ వ్యాపారులు ఉండు, ఆ పనులు ఉండు, ఆ వ్యక్తితో ఉండు, విడిచిపెట్టి వెళ్ళిపోక. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకపు సంబంధమైన శరీర కోరికల కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాలు, ఉండిపోయే విషయాలు నేను మాట్లాడట్లేదా? దేవుని లేఖనాలు చెప్తున్న విషయాల కొరకు నేను మాట్లాడుతున్నాను. నీతో దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు ఆత్మ సంబంధమైన విషయాల కొరకు. అవును, నీవు వెళ్ళిపోక అక్కడే ఉండని ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అక్కడే ఉంటావు. ఎలా అయితే ఇస్సాకు చెప్పాడు దేవుడు, అలా నీతో ఈ ఉదయం చెప్తున్నాడు. ఈ ఉద్యోగాన్ని అభివృద్ధి పరచబోతున్నాను, నీ వివాహమును అభివృద్ధి పరచబోతున్నాను, నీ జీవితాన్ని అభివృద్ధి పరచబోతున్నాను. నువ్వు అక్కడే ఉంటావు. ఈరోజు విడాకులు కోరుతున్న వ్యక్తివేమో, నువ్వు విడాకుల గురించి ఆ కోటని ఈ కోటని తిరుగుతున్నావేమో. దేవుడిని నా వ్యక్తి ఉండమని కోరుతున్నాడు. నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకున్నావో వారితో ఉండమని కోరుతున్నాడు. ఈ లోకపు అక్రమ సంబంధాలకు, ఈ లోకపు చెడ్డ సంబంధాలకు నువ్వు వెళ్ళిపోతున్నావేమో. లేదు, అది మంచిది కాదు. దేవుడు దాని నుంచి నేను బయటికి రమ్మని కోరుతున్నాడు. తొదుకు నువ్వు ఏమవబోతున్నావు నీకు తెలుసా? తొదుకు నీ జీవితం ఏంటి చెప్పు. ఒకవేళ ఈ లోకపు సంబంధాన్ని, ఈ లోకపు చెడ్డ విషయాలను నువ్వు మరింత దగ్గరికి తీసుకున్నావేమో, ఓకే, అది చెల్లిపోతుందేమో, అందరినీ దమాయించి ముందుకు వెళ్ళిపోతుంది. తొదుకు ఏమవుతుంది చెప్పు? నువ్వు ఏ చోటు ఉంటావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు అసలు పరలోక రాజ్యం వెళ్ళబోతున్నావా? నీకు గ్యారంటీ ఉందా? అసలు నువ్వు గ్యారంటీగా చెప్పలేవు. అది నీకు ధైర్యం సరిపోదు. ఆ విషయంలో ఈ లోకపు విషయాల్లో మునిగిపోతున్న నువ్వు దేవుని విషయాల్లో ధైర్యంగా మాట్లాడలేవు. కూడా ధైర్యం పుడుతుంటే అది అబద్ధం అవుతుంది, కానీ నిజం అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. కారణం దేవుని లేఖనాలు నిజాయితీగా బ్రతుకుతున్న వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. దేవుని లేఖనాలు చెడుగా బ్రతుకుతున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఆ చెడుగా బ్రతుకని చెప్పేది కాదుగా దేవుని లేఖనాలు. చెడుగా బ్రతుకుతున్న వ్యక్తిని సరిచేసి యేసు ప్రభులో మార్చేవి దేవుని లేఖనాలు. ఈ ఉదయాన్ని చెడు, అక్రమ, చెడ్డ విషయాల కొరకు నువ్వు పరిగెత్తద్దు, ఆపేసే. ప్రభుని ఆధారపడు, దేవునిలో గొప్ప కార్యాలను చూస్తావు. సగమా దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. అక్కడే ఉండమని దేవుడు చెప్తున్నాడు. అదే చేయమని చెప్తున్నాడు దేవుడు. నాకు ఏ పని రాదండి, నాకు అవ్వదండి, నాకు జరగదండి, ఇంకో పని నేను వెళ్ళలేనండి. నువ్వు ఏది చేసినా, ఏం చేయలేకపోయినా అక్కడుండంతే. అక్కడ నాకు ఈ పని చేత కదండి, లేదా అక్కడుండంతే. నువ్వు దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడంతే. నీ గొప్ప కార్యం చూడబోతున్నావు త్వరలో. దేవుని ప్రియ సంగమ, ఈ ఉదయాన్ని దేవుడు నేను ఒప్పింపజేస్తున్నాడు. నీ హృదయాన్ని కడుతున్నాడు. నీ వల్ల కాదన్న విషయాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆయన పైన ఆధారపడతావా? ఇస్సాకులా చెప్పాడు, అలా ఎగ్జాక్ట్ నీకు చెప్తున్నాడు. విడిచిపెట్టి వెళ్ళిపోక. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టక దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. కార్యం దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలో నీరసించిపోక నువ్వు చెప్పిన మాట ప్రకారం నిలబడినట్లుగా వారు చేయండి. నీ కృప వారికి అనుగ్రహించండి. నీ కృపతో వారు నడిపించమని బలమైన కార్యాలు వారు చేపట్లాగన బలమైన కార్య కొరకు వారిని సిద్ధపరిచి నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించి వారు చేయాల్సిన పని చెడుగా కాకుండా మంచిగా నిలబడినట్లుగా నీ సహాయం అడుగుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున యేసయ్య నామములో ఆ ప్రాంగణంలో ఉందువుగాక. ఆ ప్రాంతంలో, ఆ ఉద్యోగంలో ఆ వ్యక్తితో ముందుకు వెళ్తావుగాక. God bless you. See you tomorrow.